హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపికృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను శివరాత్రి రోజు పూజని ఎలా చేయాలి, అలాగే ఉపవాసం జాగరణ ఎలా చేయాలి, అఖండ దీపం ఎలా వెలిగించాలి, అలాగే ఉపవాసం జాగరణ చేయలేని వాళ్ళు ఏం చేయాలి, ఉపవాసం జాగరణ ఎలా విరమించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే శివరాత్రి రోజు ప్రాతకాలాన్ని లేచి తలంటు స్నానం చేసి ఇంట్లో శివపార్వతులను ఈరోజు పూజించుకోవాలి. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే శివునికి ఎంతో ఇష్టమైన 21 ద్రవ్యాలతో శివుణ్ణి ఈరోజు అభిషేకించాలి. ఈ 21 ద్రవ్యాలలో ఒక్కో ద్రవ్యానికి ఒక్కో ప్రత్యేకత అనేది ఉంటుందండి. అయితే ఏ ద్రవ్యానికి ఏ ఫలితం వస్తుంది అనేది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు పంచామృతాలతో అభిషేకం అనేది మర్చిపోకుండా చేయండి. ఎందుకంటే ఈ పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే అపమృత్యు దోషాలు అనేవి పోతాయండి. అలాగే ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఇంట్లో చికాకులు ఏమున్నా కూడా ఈరోజు అవన్నీ కూడా పోతాయండి. ఈ రోజుతో తప్పకుండా మర్చిపోకుండా ఈ శివరాత్రి రోజు పంచామృతాలతో ఆ శివయ్యకి అభిషేకించండి. శివరాత్రి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు శివునికి ప్రత్యేకంగా ఒక పీఠాన్ని ఏర్పరిచి అక్కడ శివపార్వతుల ఫోటోని అనేది పెట్టి, తరువాత శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం కూడా చేసి శివుణ్ణి పూజించాలి. ఏ పూజకైనా కూడా ముందుగా ఆదిదేవుడు విఘ్న గణపతితో పూజన అనేది ప్రారంభించాలి. వినాయకుని విగ్రహం ఉంటే విగ్రహం, లేదంటే పసుపుతో చేసిన గణపతి దేవునికి కూడా మనం ఈరోజు పూజించవచ్చు. ముందుగా అయితే వినాయకునికి అలాగే శివునికి మనము సంకల్పం అనేది చెప్పుకోవాలి. మొదట ఆచమనం చేసి తరువాత సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఈ సంకల్పం అనేది మనం ఎలా చెప్పాలంటే శివయ్యకి, హే మహాదేవా, నేను చతుర్దశి రోజు జాగారం చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను. నేను ఈరోజు నిరాహారిగా ఉంటాను. 2వ రోజు మాత్రమే తింటాను. ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివయ్య అని సంకల్పం చెప్పుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకున్న తరువాత పంచగవ్యాలతో శివుడికి అభిషేకం అనేది చేయాలి. ఈ రోజంతా కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ అభిషేకం అనేది నిర్వహించాలి. చందనంతో మనం స్టార్ట్ చేసి అన్ని ఉపచారాలతో శివుణ్ణి పూజించి, అలాగే గౌరీమాత ఉంటే గౌరీమాతని కూడా ఈరోజు పూజలో పెట్టి పూజిస్తే ఇంకా మంచిదండి. ఒకవేళ గౌరీమాత విగ్రహం లేనట్టయితే మీరు పసుపుతో గౌరీమాతను చేసి కూడా మీరు గౌరీ అమ్మవారిని పూజించవచ్చు. ఇలా ఈరోజు నేనైతే ఇలాగా ముందు దేవుళ్ళకి ఆసనం అనేది తమలపాకుతో వేసి మొదటగా ఆదిదేవుడు విఘ్న గణపతి, తరువాత శివలింగాన్ని, తరువాత గౌరీ అమ్మవారిని ఇలా ఆహ్వానించి నేను పూజ అనేది స్టార్ట్ చేశాను. ముందుగా ఆచమనీయం చేసుకొని తరువాత విఘ్న గణపతికి ముందుగా పూజ అనేది స్టార్ట్ చేయాలి. ముందుగా విఘ్న గణపతికి సంకల్పం చెప్పుకొని మంత్రపుష్పంతో మనం పూజించి తరువాత గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకొని పసుపు అక్షింతలతో కుంకుమ అక్షింతలతో గణపయ్యని పూజించి ఆఖరిగా గణపయ్యకి ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. గణపతి దేవుణ్ణి యథాస్థానం ప్రతిగచ్చతే అని మనం మొక్కుకొని తరువాత శివయ్యని పూజించాలి. ఈరోజు శివయ్యకి మొదటగా అభిషేకం అనేది చేసుకొని తరువాత శివయ్యని కూడా మంత్రపుష్పాలతో అభిషేకించి శివ అష్టోత్తర శతనామావళి చదువుకొని పువ్వులతోటి
అక్షింతలతోటి పూజించాలి. అక్షింతలు అంటే శివయ్యకి ఈరోజు పసుపు అక్షింతలు కాదండి, తెలుపు అక్షింతలతో పూజించాలి. తెలుపు అక్షింతలు అంటే బియ్యం ఉంటాయి కదండి, మంచి బియ్యంలో విభూదిని కలిపి శివయ్యని పూజించాలి. తరువాత గౌరీ అమ్మవారిని కూడా పసుపు అక్షింతలు, కుంకుమ అక్షింతలతో గౌరీ అమ్మవారిని పూజించి మనము ఉదయం రోజు పూజ అనేది ఇంకా ఇలా చెయ్యాలండి. ఉదయం రోజు పూజ అనేది ముగించుకోవాలి. ఉదయం రోజు పూజ ముందుగా స్వామిని పెట్టే ఆదిదేవుడు గణపతి దేవుని పెట్టే కన్నా కూడా ముందే మనము అఖండ దీపం అనేది వెలిగించాలండి. అఖండ దీపం ఇలా నేను ఎలా తయారు చేసుకోవాలి, అఖండ దీపం ఎలా పెట్టాలి, అఖండ దీపంలో ఏమేమి వేయాలి అనే వీడియోని నేను ఇంతకుముందే పోస్ట్ చేశానండి. ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూసేసేయండి నా ఛానల్లో. అఖండ దీపానికి వెలిగించే ముందు కొబ్బరికాయ కొట్టి తరువాత అఖండ దీపాన్ని వెలిగించి తరువాత పటిక బెల్లం కానీ పేలాలు కానీ ఏదైనా పండు అయినా కానీ ముందు అఖండ దీపానికి నైవేద్యం పెట్టి తర్వాత మనం పూజ అనేది శివయ్యకి స్టార్ట్ చేయాలండి. శివయ్యకి ఈరోజు మనం పండ్లు కానీ పలహారాలు ఏమైనా కూడా ఈరోజు నైవేద్యంగా పెట్టవచ్చు. పరమాన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఒకవేళ మీరు చెయ్యలేము అని అనుకుంటే ఏ పండైనా కానీ పెట్టొచ్చండి. ఈరోజు ముఖ్యంగా శివయ్యకి బిల్వ దళాలతో పూజిస్తే మీకు ఎనలేని కీర్తి అనేది లభిస్తుందండి. మీకు ఉన్న ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీరు బిల్వ దళాలతో శివుణ్ణి ఈ శివరాత్రి రోజు మీరు అభిషేకం చేసిన ఒక్క ఆకును అలా బిల్వ దళాన్ని ఒక్కటి పెట్టినా కానీ శివయ్య ముందు మీ ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. మీరు కోరిన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాలతో ఈరోజు 5 లేదా 11 లేదా ఇలా ఎన్నైనా కానీ మీరు కట్టి ఆ బిల్వదల మాల అనేది శివయ్యకి వేసినా కూడా చాలా సంతోషిస్తారండి. మీ దగ్గర మీకు దొరికినట్లయితే తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండి, వాటితో కూడా ఈరోజు శివయ్యని పూజించండి. ఎంతో మంచిదండి. జన్మకి ఒక్క శివరాత్రి అంటారు కదండి, మనం జన్మలో ఒక్కరోజు శివరాత్రి చేసినా కానీ మనకి మరుజన్మ అనేది ఉండదు అంటారండి. మనము డైరెక్ట్గా శివయ్య దగ్గరికి వెళ్ళిపోతాము అనేసి అర్థమండి అది. ఇలా ఉదయం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ప్రదోష కాలంలో మనం స్నానం చేసి రాత్రంతా కూడా మనం జాగారం చేస్తూ కుదిరిన వాళ్ళేమో పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ లేదా 108 జపమాల ఉంటుంది కదండి, అలా జపమాలతో ఈరోజు అంతా కూడా శివుణ్ణి పూజిస్తూ లేదంటే శివయ్యని రాత్రంతా కూడా అభిషేకం పాలతో పంచదారతో 21 ద్రవ్యాలతో దేంతో అయినా కానీ ఇంకా పూజిస్తూ ఉంటే అలా అభిషేకం అనేది నైట్ అంతా చేస్తూ ఉండాలండి. ఈరోజు తప్పకుండా మీరు అబద్ధాలు అస్సలు చెప్పకూడదండి. అలాగే టీవీ అనేది చూడకూడదు. సినిమా అనవసరమైన మాటలు ఏమీ మాట్లాడకుండా శివయ్యని మాత్రమే మనసులో తలుచుకోండి. రాత్రంతా జాగారం చేయండి. అఖండ దీపం వెలిగేలా చూసుకోండి. అఖండ దీపం అనేది కొండెక్కకుండా చూసుకోండి. అలాగే ఇలా జాగరణ చేసిన తర్వాత అంటే నైట్ జాగరణ అంటే 12 వరకే కాదండి, తెల్లవారుజామున కూడా 6 గంటల వరకు కూడా ఉండి తరువాత 6 గంటలకి మళ్ళీ మరుసటి రోజు ఉదయం స్నానం చేసి మళ్ళీ శివయ్య దగ్గర పూజించి మళ్ళీ కొత్తగా నైవేద్యం పెట్టి మళ్ళీ అఖండ దీపం అనేది అలాగే ఉండాలి. పక్కన మళ్ళీ దీపారాధన అనేది చేసి తరువాత గుడికి వెళ్ళి శివయ్యని దర్శించుకొని అక్కడ మీకు కుదిరిన శివభక్తులకి ఎవరికైనా కానీ కనీసం ఒక్కరికైనా కానీ అన్నదానం అనేది చేసి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత మీరు ఉపవాసం అనేది విరమించి శివయ్య దగ్గర పెట్టిన ఏదైనా ప్రసాదాన్ని కొంచెం తిన్నట్టయితే ఇంకా అప్పుడు మీరు జాగరణ ఉపవాసం అనేది విరమించినట్టు అవుతుందండి. అప్పుడే మీరు పూర్తిగా ఒక రోజంతా కూడా శివరాత్రికి ఉపవాసం జాగరణ చేస్తున్నాము అంటే అర్థం ఇదే అండి. ఒక శివరాత్రి రోజు జాగరణ అంటే నైట్ 12 వరకు 1 గంట వరకు మాత్రమే కాదండి. తరువాత రోజు కూడా మీరు ఉదయం గుడికి వెళ్ళి శివభక్తులకి ఎవరికైనా అన్నదానం చేసి ఎంతో కొంత కనీసం వాళ్ళ అన్నం తినేలాగా ఒక 50 రూపాయలు 100 రూపాయలు అయినా ఇచ్చి అయినా కూడా మీరు రావచ్చు. అలా చేసి తరువాత రోజు అలా వచ్చిన తరువాత శివుని దగ్గర ఉన్న
ఆ నైవేద్యం ఏదైతే మనం పెట్టామో పండు కానీ పలహారం కానీ అది తింటేనే అప్పుడు మనం ఉపవాసం అనేది విరమించినట్టు, జాగరణ అనేది విరమించినట్టండి. జన్మకొక్క శివరాత్రి అంటారు కదండి, అలాగే శివయ్య భోలా శంకరుడు అండి. ఇవేమీ అవసరం లేదు, నాకు అభిషేకం మంచినీళ్ళతో అభిషేకించినా చాలు, ఉపవాసం జాగరణ చేసినా చాలు, నేను వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అని చెప్పిన శివయ్యకి ఈరోజు మనం ఒక్కరోజు ఉపవాసం ఉంటే మన కోరికలన్నీ నెరవేరుతాయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటే చాలండి. మరి ఇదండి ఈరోజుటి వీడియో. నాకు తెలిసైతే నేను ఏ తప్పులు చెప్పలేదు, ఏమైనా చెప్పి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా సరిదిద్దుకుంటాను. మా దగ్గర మా ఆనవాయితీ ప్రకారం మేము ఇలాగే చేసుకుంటాము శివరాత్రి పూజని. ఒకవేళ ఇది ఏమైనా నేను తప్పు చెప్పుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.